నమస్కారం అందరికీ. ఈరోజు మనం భారత స్వాతంత్ర్యోద్యమంలో అత్యంత కీలకమైన దశ అయిన ప్రారంభ దశ 1857 నుండి 1900 గురించి తెలుసుకుందాం. 1857లో జరిగిన మొదటి స్వాతంత్ర్య సమరంతో ప్రారంభమైన ఈ ఉద్యమం తర్వాత ఎలా అభివృద్ధి చెందిందో, ఎవరు నాయకత్వం వహించారో, ఏమి జరిగిందో అన్నదాన్ని పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ పరీక్షలకే కాదు, భారత చరిత్రను అర్థం చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. 1857లో జరిగిన సంఘటనను భారత తొలి స్వాతంత్ర్య సమరంగా పరిగణిస్తారు. కారణాలు: బ్రిటిష్ పాలనలో ఆర్థిక దోపిడీ, సైనికులపై అన్యాయం, ధార్మిక విషయాల్లో జోక్యం, ఎన్ఫీల్డ్ తుపాకీ కార్ట్రిడ్జ్ వివాదం. ముఖ్య నాయకులు: మంగళ్ పాండే, ఝాన్సీ లక్ష్మీబాయి, బహదూర్ షా జఫర్. తిరుగుబాటు విఫలమైంది. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ముగిసింది. బ్రిటిష్ ప్రభుత్వం నేరుగా పాలన చేపట్టింది. ఇది విఫలమైన భారతీయుల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించింది. 1857 తర్వాత భారతీయుల్లో జాతీయ భావన పెరిగింది. కారణాలు: పాశ్చాత్య విద్యా వ్యాప్తి, పత్రికల అభివృద్ధి, రైల్వేలు, పోస్టల్ వ్యవస్థ. ఈ కాలంలో ప్రజలు తమ హక్కుల కోసం ఆలోచించడం ప్రారంభించారు. ఇది తర్వాత పెద్ద ఉద్యమానికి బీజం వేసింది. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడింది. ముఖ్య వ్యక్తి ఏఓ హ్యూమ్. లక్ష్యం: భారతీయుల సమస్యలను బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియజేయడం, శాంతియుత మార్గంలో హక్కులు పొందడం. ప్రారంభ నాయకులు: దాదాభాయ్ నవరోజీ, గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ. ఇవాళ వీరిని మితవాదులు, మోడరేట్స్ అంటారు. మితవాదులు శాంతియుత మార్గాలను అనుసరించారు. వారి పద్ధతులు: వినతిపత్రాలు, పెటిషన్స్, చర్చలు, ప్రసంగాలు. వారి డిమాండ్లు: ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు, పన్నుల తగ్గింపు, ప్రజలకు హక్కులు. వీరి విధానం నెమ్మదిగా ఉన్నా జాతీయ ఉద్యమానికి బలమైన పునాది వేసింది. ప్రారంభదశలో కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. సామాన్య ప్రజల భాగస్వామ్యం తక్కువ. ఉద్యమం నగరాలకు మాత్రమే పరిమితం. బ్రిటిష్పై పూర్తి వ్యతిరేకత లేకపోవడం. అయినా ఈ దశ తరువాతి ఉద్యమాలకి మార్గం సుగమం చేసింది. మొత్తానికి 1857 నుండి 1900 వరకు జరిగిన ఈ ప్రారంభ దశ భారత స్వాతంత్ర్యోద్యమానికి పునాది వేసింది. ఇది లేకపోతే తర్వాతి దశలో జరిగిన గాంధీ ఉద్యమాలు కూడా సాధ్యమయ్యేవి కావు. జాతీయ ఉద్యమాల ప్రభావం 1900 నుండి 1920. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. విదేశీ వస్తువుల బహిష్కరణ, స్వదేశీ వస్తువుల వినియోగం పెరిగింది. దేశీయ పరిశ్రమలకు ప్రోత్సాహం లభించింది. ప్రజల్లో దేశభక్తి, ఐక్యతాభావాలు పెరిగాయి. వందేమాతరం వంటి నినాదాలు ప్రజలను ఒకటిగా చేర్చాయి. యువత రాజకీయాల్లో పాల్గొనడం ప్రారంభించారు. బాలగంగాధర్ తిలక్, లాలా లజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్ వంటి నాయకులు స్వరాజ్యం కోసం గట్టిగా పోరాడారు. స్వరాజ్యం నా జన్మహక్కు అనే నినాదం ప్రజల్లో ఉత్సాహాన్ని కలిగించింది. యువకులు సాయుధ పోరాటాల ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. గుప్త సంఘాలేర్పడి ప్రభుత్వంపై దాడులు జరిపాయి. ఇది బ్రిటిష్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. ముస్లిం లీగ్ స్థాపించబడింది. ఇది రాజకీయంగా ముస్లింల ప్రాతినిధ్యం పెంచింది. భవిష్యత్తులో విభజనకు దారితీసిన రాజకీయ పరిస్థితులకు కారణమైంది. అనిబిసెంట్ మరియు బాలగంగాధర్ తిలక్ నాయకత్వంలో ప్రారంభమైంది. స్వపరిపాలన కోసం ప్రజల్లో చైతన్యం పెరిగింది. మహాత్మాగాంధీ భారత రాజకీయాల్లోకి ప్రవేశించారు. సత్యాగ్రహం, అహింసా సిద్ధాంతాలను ప్రజలకు పరిచయం చేశారు. చంపారన్ సత్యాగ్రహం, ఖేడా సత్యాగ్రహం వంటి ఉద్యమాలు విజయవంతమయ్యాయి. జలియన్వాలాబాగ్ హత్యాకాండ దేశాన్ని కుదిల్చివేసింది. బ్రిటిష్ పాలనపై తీవ్ర వ్యతిరేకత పెరిగింది. స్వాతంత్ర్యోద్యమం మరింత వేగం పొందింది. అసహాయోగతనం 2020-22. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. నాయకత్వం: మహాత్మాగాంధీ. ముఖ్య లక్ష్యాలు: బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నిరసనం చేపట్టడం, స్వదేశీ స్వరాజ్యం సాధించడం, అహింసా మార్గంలో పోరాటం. కార్యక్రమాలు: ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు బహిష్కరణ, ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా, విదేశీ వస్తువుల బహిష్కరణ, కోర్టులు, ఎన్నికలను బహిష్కరించడం, ఖాదీ, దేశీ వస్త్రం ప్రోత్సాహం. తెలుగు ప్రాంతాల్లో ప్రభావం: విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వదిలి జాతీయ పాఠశాలల్లో చేరారు. చాలామంది ఉద్యోగులు బ్రిటిష్ ఉద్యోగాలను వదిలారు. ఖాదీ వాడకం విస్తరించింది. గ్రామాల్లో జాతీయ చైతన్యం పెరిగింది. నాయకులు ప్రజలను ఉద్యమంలో చురుకుగా పాల్గొనేటట్లు ప్రోత్సహించారు. ముఖ్య నాయకులు తెలుగు ప్రాంతాల్లో
తంగుటూరి ప్రకాశం, కొండ వెంకటప్పయ్య, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 1922లో చౌరీచౌరా ఇన్సిడెంట్ తర్వాత హింస జరిగిందని గాంధీజీ ఉద్యమాన్ని నిలిపివేశారు. ఉప్పు సత్యాగ్రహం 1930, మహాత్మాగాంధీ దాండీయాత్ర, భారత స్వాతంత్రోద్యమం. భారత స్వాతంత్రోద్యమంలో ఒక చరిత్రాత్మక మలుపు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాధారణ ప్రజలే పోరాటంలోకి దిగిన సమయం. అదే ఉప్పు సత్యాగ్రహం. 1930లో మహాత్మాగాంధీ గారి నాయకత్వంలో ప్రారంభమైన ఉద్యమమే ఉప్పు సత్యాగ్రహం. బ్రిటిష్ ప్రభుత్వం ఉప్పుపై పన్ను విధించడం వల్ల సాధారణ ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. అందుకే గాంధీజీ ఈ చట్టాన్ని ధిక్కరించాలని నిర్ణయించారు. 1930 మార్చి 12న గాంధీజీ సబర్మతి ఆశ్రమం నుండి దాండీ వరకు 240 మైళ్ల నడక ప్రారంభించారు. ఈ యాత్రలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఏప్రిల్ 6న గాంధీజీ సముద్ర తీరానికి చేరుకుని ఉప్పును తయారుచేసి బ్రిటిష్ చట్టాన్ని ఉల్లంఘించారు. దేశమంతటా ఈ ఉద్యమం విస్తరించింది. ప్రజలు ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించి నిరసనలు చేపట్టారు. స్త్రీలు, విద్యార్థులు, రైతులు అందరూ ఇందులో పాల్గొన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. గాంధీజీతో పాటు వేలాది మంది నాయకులను అరెస్ట్ చేశారు. అయినా ప్రజల ఉద్యమం ఆగలేదు. ఉప్పు సత్యాగ్రహం భారత స్వాతంత్ర్యోద్యమాన్ని కొత్త దశకు తీసుకెళ్ళింది. ఇది ప్రపంచవ్యాప్తంగా భారత పోరాటానికి గుర్తింపు తీసుకొచ్చింది. తర్వాత గాంధీ-ఇర్విన్ ఒప్పందం జరిగింది. ఉప్పు వంటి చిన్న విషయంతో ప్రారంభమైన ఉద్యమం భారత స్వాతంత్ర్యానికి గొప్ప పునాది వేసింది. ఇది మనకొక సందేశమిస్తుంది: సత్యం మరియు అహింసతో కూడా గొప్ప మార్పులు సాధించవచ్చు. వ్యక్తిగత సత్యాగ్రహం మరియు క్విట్ ఇండియా ఉద్యమం 1940 నుంచి 1942 వరకు జరిగిన సంఘటనలు అత్యంత కీలకం. ఈ కాలంలో 2 ముఖ్యమైన ఉద్యమాలు జరిగాయి. ఒకటి వ్యక్తిగత సత్యాగ్రహం, 2 క్విట్ ఇండియా ఉద్యమం. ఈ వీడియోలో వాటి నేపథ్యం, ముఖ్య నాయకులు మరియు ప్రభావం గురించి తెలుసుకుందాం. వ్యక్తిగత సత్యాగ్రహం 1940లో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో మహాత్మాగాంధీ ఒక కొత్త విధానాన్ని ప్రారంభించారు: వ్యక్తిగత సత్యాగ్రహం. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని యుద్ధంలో భాగస్వామ్యం చేసింది, కాని భారతీయుల అనుమతి లేకుండా. దీనికి నిరసనగా గాంధీజీ ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. మొదటి సత్యాగ్రహి ఎవరు? మొదటి వ్యక్తిగత సత్యాగ్రహిగా వినోబా భావే ఎంపికయ్యారు. తర్వాత జవహర్లాల్ నెహ్రూ కూడా పాల్గొన్నారు. హింస లేకుండా నిరసన, వ్యక్తిగతంగా బ్రిటిష్ విధానాలను వ్యతిరేకించడం, స్వేచ్ఛగా మాట్లాడే హక్కును రక్షించడం. ఈ ఉద్యమం పెద్దగా ప్రజల మద్దతు పొందలేదు, కానీ బ్రిటిష్ పాలనపై ఒత్తిడి పెంచింది. క్విట్ ఇండియా ఉద్యమం 1942లో పరిస్థితులు మరింత వేడెక్కాయి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 8, 1942 ముంబైలో జరిగిన సమావేశంలో మహాత్మాగాంధీ డూ ఆర్ డై అనే నినాదమిచ్చారు. ఇదే క్విట్ ఇండియా ఉద్యమానికి నాంది. ప్రధాన లక్ష్యం బ్రిటిష్ వెంటనే భారతదేశాన్ని విడిసిపోవాలి. ముఖ్య నాయకులు మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఉద్యమం ఎలా జరిగింది? దేశవ్యాప్తంగా భారీ నిరసనలు, రైల్వేలు, టెలిగ్రాఫ్లపై దాడులు, యువత, విద్యార్థుల చురుకైన పాత్ర. బ్రిటిష్ చర్యలు: నాయకులను వెంటనే అరెస్ట్ చేశారు, కఠిన నియంత్రణలు విధించారు, హింసాత్మకంగా అణిచివేశారు. క్విట్ ఇండియా ఉద్యమం భారత స్వాతంత్ర్యానికి చివరి పెద్ద పోరాటమైంది. ప్రజల్లో స్వాతంత్ర్య జ్వాల మరింత పెరిగింది. బ్రిటిష్ పాలన త్వరలో ముగుస్తుందని స్పష్టమైంది. వ్యక్తిగత సత్యాగ్రహం చిన్న స్థాయిలో ప్రారంభమైనా క్విట్ ఇండియా ఉద్యమం భారీ జాతీయ పోరాటంగా మారింది. ఈ 2 ఉద్యమాలు కలిసి భారత స్వాతంత్ర్యానికి బలమైన పునాది వేశాయి. తెలంగాణ ఉద్యమం పూర్తి చరిత్ర. తెలంగాణ రాష్ట్రం ఎలా ఏర్పడింది? ఎందుకు ప్రజలు దశాబ్దాలపాటు పోరాటం చేశారు? ఈరోజు మనం తెలంగాణ ఉద్యమం యొక్క పూర్తి చరిత్రను తెలుసుకుందాం. 1948లో హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది. 1956లో ఆంధ్ర రాష్ట్రం మరియు తెలంగాణ ప్రాంతం కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఇది స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ద్వారా జరిగింది. కానీ తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని భావించారు. ఉద్యోగాల్లో అన్యాయం, నీటి పంపిణీలో అసమానత, అభివృద్ధిలో వెనుకుబాటు. 1969 తెలంగాణ ఉద్యమం. 1969లో తెలంగాణలో భారీ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమాన్ని విద్యార్థులు, ఉద్యోగులు నడిపించారు. ముఖ్య నాయకుడు మర్రి చెన్నారెడ్డి. ముఖ్య డిమాండ్ జై తెలంగాణ,
ప్రత్యేక రాష్ట్రం కావాలి. వేలాది మంది ఉద్యమంలో పాల్గొన్నారు. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. 1970-2000 మధ్య కాలం. ఈ కాలంలో ఉద్యమం కొంత నెమ్మదించింది. కానీ సమస్యలు మాత్రం అలాగే కొనసాగాయి. ఉద్యోగాల్లో అసమానతలు, అభివృద్ధిలో వెనుకబాటు, రాజకీయ నిర్లక్ష్యం. ఈ కారణాలతో తెలంగాణ భావన ప్రజల్లో కొనసాగింది. 2001 తర్వాత ఉద్యమం. 2001లో కె. చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం సమితిను స్థాపించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించడం. ఉద్యమం మళ్లీ బలంగా ప్రారంభమైంది. ర్యాలీలు, నిరసనలు, విద్యార్థుల ఉద్యమం. 2009 కీలక సంఘటన. 2009లో కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టారు. దీని ప్రభావంతో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణపై ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఏర్పడింది. భారతదేశంలో 29వ రాష్ట్రంగా నిలిచింది. మొదటి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు. తెలంగాణ ఉద్యమం, దశాబ్దాల పోరాటం, ప్రజల ఐక్యత, న్యాయం కోసం జరిగిన ఉద్యమం. చివరికి ప్రజల సంకల్పం గెలిచింది. మన దేశం స్వాతంత్ర్యం కోసం అనేక మంది మహానుభావులు తమ ప్రాణాలను అర్పించారు. తెలుగు నేల కూడా ఎన్నో గొప్ప స్వాతంత్ర్య సమరయోధులను ప్రపంచానికి అందించింది. అల్లూరి సీతారామరాజు, రంప తిరుగుబాటుకు నాయకుడు. ఆయన 1922లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆదివాసీలతో కలిసి పోరాడారు. ఆయన ధైర్యం, త్యాగం ఆయనను మన్యం వీరుడిగా నిలిపాయి. 1924లో బ్రిటిష్ వారు ఆయనను పట్టుకొని హత్య చేశారు. పింగళి వెంకయ్య, భారత జాతీయ పతాక రూపకర్త. ఆయన రూపొందించిన జెండా తర్వాత భారత జాతీయ పతాకంగా మారింది. దేశభక్తి మాత్రమే కాదు, విజ్ఞానం, వ్యవసాయం రంగాల్లో కూడా సేవలు అందించారు. టంగుటూరి ప్రకాశం పంతులు, ఆంధ్ర కేసరిగా ప్రసిద్ధి. బ్రిటిష్ సైన్యం తుపాకీ ఎదుట నిలబడి ధైర్యంగా పోరాడారు. తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, 1857కు ముందే బ్రిటిష్కు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు. ఆయన తిరుగుబాటు స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రేరణగా మారింది. బ్రిటిష్ వారు ఆయనను 1847లో ఉరితీశారు. గురజాడ అప్పారావు, కవి, రచయిత, సామాజిక సంస్కర్త. దేశమును ప్రేమించుమన్న వంటి రచనల ద్వారా ప్రజల్లో దేశభక్తిని పెంపొందించారు. కోమరం భీం, గిరిజనుల హక్కుల కోసం పోరాడిన నాయకుడు. జల్ జంగల్ జమీన్ నినాదంతో బ్రిటిష్ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఈ మహానుభావుల త్యాగం వల్లే మనమీరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నాం. వారి జీవితాలు మనకు స్ఫూర్తి, మార్గదర్శకం. మనం కూడా దేశాభివృద్ధికి మనవంతు కృషి చేద్దాం. స్వాతంత్ర్యం అంటే ఏమిటి? స్వాతంత్ర్యం అంటే మనపై ఎవరూ పాలన చెయ్యకుండా మనమే మన నిర్ణయాలు తీసుకునే హక్కు కలిగి ఉండటం. ఇది కేవలం ఒక పదం కాదు, ఇది మన గౌరవం, మన హక్కు. భారత స్వాతంత్ర్యం. మన భారతదేశం చాలా సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో ఉండింది. అనేక మంది వీరులు తమ ప్రాణాలు త్యాగం చేసి చివరికి 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారు. స్వాతంత్ర్య సమర యూధులు, మనకు స్వేచ్ఛ కోసం పోరాడిన మహానుభావులు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్. వారి త్యాగాల వల్లే మనమీరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నాం. స్వాతంత్ర్య ప్రాముఖ్యత. స్వాతంత్ర్యం మనకు స్వేచ్ఛగా జీవించి హక్కు ఇస్తుంది. మన అభిప్రాయాలను చెప్పే అవకాశం ఇస్తుంది. దేశ అభివృద్ధికి దారి చూపిస్తుంది. మన బాధ్యత. స్వాతంత్ర్యమంటే కేవలం హక్కులు మాత్రమే కాదు, బాధ్యతలు కూడా ఉన్నాయి. మన దేశాన్ని ప్రేమించాలి, అభివృద్ధికి సహకరించాలి. అందుకే స్వాతంత్ర్యాన్ని కాపాడడం మన అందరి బాధ్యత. జై హింద్. మీకు ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.